అవును పిన్నేది? హరి, మీ పిన్ని వయసు ఎంత ఉండొచ్చు? దగ్గర దగ్గర ఒక 80 ఏళ్ళు దాకా. అసలు 50 కూడా ఉండవని నా అనుమానం. అదేంటమ్మా 50 ఉండకపోవడం ఏంటి? నీకే ఎవరా నీకు చెప్పింది నాకు 50 ఉంటాయని? అబే ఊరికే ఏదో టంగ్ స్లిప్ అయ్యి. నాకు అసలు ఆవిడ అంత ఓల్డ్ అని అనిపించట్లేదు హరి. అనిపించట్లేదా? అది మా అమ్మ నీ ఆరోగ్య రహస్యం అడుగుతుంది. నువ్వు యూత్ లా ఉన్నావంట, ముసల్దానం అంటే నమ్మబుద్ధి కావట్లేదంట. అవును మరి, నాది కాయకట్టం చేసిన శరీరం, మీ తాతది అంటే నువ్వేరా. మీ తాత పేరు కూడా గిరినేలేరా, గిరీశం. ఓ 50 ఎకరాలు ఏకచెక్క. నేను మీ తాతగారే దున్నేవాళ్ళం. అలా కట్టబడబట్టే ఇలా ఉన్నాను. ఇలా పని పాట లేకుండా కూసుంటే మీ అమ్మ ఇంకో 2-3 ఏళ్లలో కర్ర పట్టుకు తిరగాల్సిందే. సరే గాని కోడలి పిల్ల, నా మనవరాలేది? ఆషాఢానికి వెళ్ళింది. అవన్నీ మా రోజుల్లోనే. ఇప్పుడు ఇంకా ఆషాఢమేంటి పోషాణమేంటి? రమ్మందాన్ని. కుదరదు, నేను పంపించాను. నేను రమ్మనే ప్రసక్తే లేదు. రమ్మంటాడు? ఎవరు రమ్మన్నా రాదు. ఎందుకో? నేనన్నా నా మాటన్నా భయం. చూసావరా నీ పెళ్ళాం? అంటే మీ కోడలు నీకు భయపడాలి, మరి నా కోడలు నాకు భయపడక్కర్లేదా? మాట్లాడవే. అదే నందు ఒకళ్ళకి భయపడదు పిన్ని. అబ్బా, ఎవరికి భయపడకపోవడానికి నీ పెళ్ళం ఏమైనా ఝాన్సీ రాణినా, రాణి రుద్రమాదేవినా? చూడు కోడలి పిల్ల, నువ్వు ఈ రోజు నుంచే కాదు, ఏ రోజు నేను మీకు భయపడ్ను. అంత అవసరమూ లేదు. ఈ నందిని భయపడ్డమా? నెవర్. అనవసరంగా ప్రతి దాంట్లోనూ తలదొచ్చకుండా ఓ మూల కూర్చుని రెస్ట్ తీసుకోండి. విన్నావు గదిల్లు, అనవసరంగా పంతాలకు పోతా. ఎంత దూరం పోవాలో అంత దూరం పోతా బావా. ఇలా స్టైల్ గా బాపు బొమ్మలా కాదు, బామ్మలా నిలబడు, లేదంటే అమ్మకు డౌట్ వస్తుంది. అవును కదా, ఈ గెటప్ లో ఉన్న విషయమే మర్చిపోయాను. సారీ బావా. ఎంత కాలానికి సారీ చెప్పవు దిల్లు? తప్పు నాది కాబట్టి. ఆపు. ఆపుతలే గాని మావయ్య ఎక్కడ? కింద హాల్లో ఉన్నారు. పాపం నువ్వు అమ్మని తిడుతుంటే బాధపడుతున్నట్టున్నారు దిల్లు. నాటకమే కదా బావా, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పు. ఇప్పుడు నేను అత్తయ్యని హ్యాండిల్ చేసే పద్ధతి చూస్తే మావయ్య ఇంకెంత హర్ట్ అవుతాడో పాపం. ఏం చేయబోతున్నావే? చూడవాయ్ దిల్లు. యా క్యాచి చెప్పు. ఏంటి, నందిని మళ్ళీ రావడమా? వాట్ ఇస్ జోక్? ఆర్ యు క్రేజీ? నాకు ఇంగిలి పీసి రాదు గాని నువ్వు వెళ్ళి ఓ మంచి టాంగ్ కాపేట్రా. ఎవర్రా అలా కరెంట్ షాక్ కొట్టి అనిపోతున్నారు? నీకేనే కోడలి పిల్ల, చెప్పే తలకెక్కట్లేదా? నన్ను కాఫీ తమ్మంటావా? హౌ డేర్ యూ! చూడు, ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా కోడలు పిల్ల అని నాకు పనులు చెప్పాలని చూస్తే షూట్ చేసి పారేస్తాను. మైండ్ ఇట్. లేవకూడదు, లేస్తే ఈ గెటప్ ట్రాక్ అంతా వేస్ట్ అయిపోద్ది. నువ్వు స్ట్రాంగ్ అంటావు కదా, నువ్వే వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పెట్టుకో. అది కాదే కోడలి పిల్ల. మావయ్య, బావా, ఈ మాస్టర్ కి ఈ మధ్య కోపం ఎక్కువ అవుతుంది. నేను వెళ్ళిపోతాను. యూసఫ్ కూడా కాదు, కిందికెళ్ళి నేనే సుజాత కూతునని అత్తయ్యతో చెప్పేస్తాను. ఇంత ముసలిది సుజాత కూతురంటే ఎలా నమ్ముద్ది? ఓరి వెర్రి నాగన్నా, గెటప్ తీసి వెళ్తాను. మరి నువ్వు ఊరికే మొహం మార్చుకుని తిరగట్లేదా? యాక్చువల్లీ నీకు సారీ చెప్పడానికి వచ్చాను, కానీ ఇప్పుడు చెప్పను. సారీ ఎందుకు? పదే నిన్ను తిడుతున్నాను కదా, అందుకని. చెల్లెలు కూతుర్ని కోడలుగా చేసుకుంటే హ్యాపీగా ఉంటాను. ఓకే, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. ఉండు దిల్లు. నేను ఉండను.
నీకు 5 లక్షలు చేరుకునిస్తా. కావాలంటే నీకు 25 లక్షల లుంగి కొనిస్తాను. నేనుండను. అమ్ముడు 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 ఉండవే, ఊరికే ఇబ్బంది పెట్టకే. పెట్టకూడదంటే నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? అదే నా కోసం వంట చేసేలా చేయాలి. అది కుదరదు. అయితే ఇది జరుగుతుంది. ఉండవే, సరే ట్రై చేస్తాను. అదిరా అబ్బాయి, అలా బాగుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే చెవిలో బొత్తిగా బాధ్యత లేదు నీకు. ఎక్కడ పడితే అక్కడ కొట్టేలా ఉన్నాడు. మళ్ళీ వాడి కాళ్ళు కర్రెడతో అనుకున్నాడు. భయపడిపోతున్నాడు. ఇక వాడి కాలు బయట పెట్టే ప్రసక్తి లేదు. మన ప్లాన్ తిరిగంటూ ఉంటుందా? క్వశ్చనే లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూసు. శివా లోపలే ఉన్నాడు. ఎక్కడండి? ఇప్పుడే వచ్చాడు ఇటు. వచ్చాడు కరెక్టే, కానీ మనల్ని చూసి దడుచుకుని లోపలికి వెళ్ళిపోయాడు. మీ మొహం ఇప్పుడు వచ్చాడంటుంటే నీ మొహం లోపల చూసుకోమంటే లోపల ఉన్నాడు. లోపల లేరు బావగారు, వెళ్తున్నారు. నేను చెప్పానా? అటెళ్ళడం ఏంటి? నేను ఇక్కడ ఎలా వెళ్తాడు? బావగారు అటు తలుపు తీసింది, బహుశా అటు నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అంటే నేను ఇక్కడ ఉండగా నన్ను తప్పించుకుని వెళ్ళిపోయాడంటే ఆ ఖచ్చితంగానే నగరానికి వెళ్ళుంటాడు. అయ్యో ఏమండి, ఖచ్చితంగా అండి చంపేస్తాడు. అవునక్క, వెళ్ళి తొందరగా శివన్ తీసుకోండి. అలాగే. ఏమండి, కర్ర. కొట్టు. ఎక్కడ? నరగాలి పైన. వెళ్ళండి, నేను చెప్తూనే ఉన్నా. పర్వాలేదు అక్క. ఏం పర్లేదు, ఆయన తీసుకొచ్చేస్తారు. మావయ్య, వెళ్ళి అడుగు. అది కాదమ్ముడు, నీ మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం చేస్తోంది. డిస్టర్బ్ చేయకూడదు. సరే అయితే నేను గెటప్ తీసే. నాన్న, అమ్మ ఎలాగో నో అంటుంది. ఎందుకు టెన్షన్? మీరు వెళ్ళి చెప్పండి. అంతేనంటవా? సారీ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. విషయం ఏంటో చెప్పు హరి. అదే మరి మరి నువ్వు కోపడకూడదు. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏంటిది? సరే సరే సరే, ఏం లేదు. మా మంగళగిరి పిన్ని మీ పిన్ని నేను వంట చేయమంటుంది. వాట్? అది కాదు నందు, పాపం పెద్ద ఆవిడ ఏదో నీ చేతి వంట తినాలని కాస్త ఏంటి నీ పిల్లని బతమాలుతున్నావు? హరిదాస్ ఏంటి? హరిశ్చంద్ర ప్రసాద్ అనమను హరి. నా కొడుకు నా ఇట్టం వచ్చినట్టు పిలుచుకుంటాను. ముందెళ్ళి నువ్వు వంట సేవే కోడలు పిల్ల. నేను చెయ్యను. నువ్వు ఆడదానివేగా, లుక్కు లేదు తుక్కు లేదు. పోయి వంట చెయ్యి. నేను చెయ్యను. కావాలంటే నువ్వే చేస్తుంది. నేను అంతే, తినను వంట చేయను. సేమ్ టు సేమ్. షేమా ఏంట్రా హరిదాసు? ఏంటి నీ పిల్ల నన్ను సిగ్గులేదా అంటుంది? అది కాదిల్లు, ఏదో అలవాట్లో పొరపాటు. పొరపాటేట్రా? దిల్లు అంటే అయితే వంట చేయమను. నేను వంట చేయను అని చెప్పాను కదా. నేను చెయ్యమని చెప్పాను కదా. నేను చెయ్యను. సరే నేను చేస్తాను, నువ్వు తింటావా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కొంచెం తగ్గించవే శ్రీదేవి. ఇంతకీ ఏం కూర అన్నవంటావు? ఏదో ఒకటి తింటానంటుందిగా, నువ్వెళ్ళు. మరి మాట తప్పకూడదు. మాట తప్పదు, నేను గ్యారంటీ. నువ్వు వెళ్ళు పిన్ని. అయితే ఇవాళ నా శ్రీదేవికి నా చేతి వంట చూపిస్తా. రుచి చూపిస్తా. మహాలక్ష్మి తల్లి కాపాడమ్మా.
మాతా అన్నపూర్ణేశ్వరి సదాలక్ష్మి. అమ్మా, అమ్మలుగాన అమ్మవి, 3 పూటల అమ్మవి, కరుణించు తల్లి. నా పిచ్చి శాంతికి బాధ్యత నేర్పించు తల్లి. నమో నమః. నాకంటే ఎక్కువ కష్టాలున్న భక్తుడి దగ్గరికి వెళ్ళుంటది. ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది? లాభాలకు రాకపోయినా పర్వాలేదు, పెట్టే వ్యాపారం మాత్రం బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యత గల వ్యాపారానికి పెట్టుబడి ప్రసాదించు తల్లి. ఈడెవడో గానీ బాగా బతి చెడ్డవాళ్ళ ఉన్నట్టున్నాడు. కరుణించావా తల్లి? నువ్వు నాకు పెట్టుబడి పెట్టావా తల్లి? చాలు, ఈ 10 రూపాయలతో కోట్లు సంపాదిస్తాను. అది గంట కూడా మోగింది. శుభం శుభం. అది ఆహా పెట్టుబడి. రే హరిదాసు, ఈ అల్ల చేతి వంట తినడానికి నా సీదేవి నోసుకొని పుట్టిందిరా. హరి, ఫస్ట్ ఆ లాంగ్వేజ్ మార్చమను. ఏటేటి లగేజ్ సర్దేసుకోమంటుందా? అంటే నన్ను తొబ్బేయమంటుందా? ఏదో గొడవ పిల్ల, నువ్వు మాట తప్పవని మా హరిదాస్ చెప్పాడు. నువ్వేంటి తినకుండా తొబ్బెత్తున్నావు? అమ్మకలా మాట్లాడితే నచ్చదు. దేనికి నచ్చకపోతే నాకేటి? నా భాష, నా వేషం, నా ఇష్టం. హరి, ఫస్ట్ వడ్డించమను. అది అట్టారా దారికి ఏదో కాడికి కాలు సాపుకొని ఉన్నానంతే గాని కోడికి చేసాపే వంశం కాదమ్మా మాది. ఏంటి డర్టీ స్టఫ్ ఏమంటోంది? స్ట్రెచింగ్ లెగ్స్, బరియల్ గ్రౌండ్, నో స్ట్రెచింగ్ హ్యాండ్స్, బెగింగ్. స్టాప్ ఇట్.